లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పార్టీని పటిష్టపరిచి మరింత ఉన్నతంగా ఎదిగేందుకు అన్ని విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా యువజన విభాగాలను ఏర్పాటు చేసి వారికి నియామక పత్రాలను అందజేశారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి వారికి సరైన అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పారు. నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. పూలమాల, శాలువాతో సత్కరించారు. పార్టీ నిర్మాణం చూసి ఇతర పార్టీల నుండి ఎన్సీపీలోకి చేరుతున్నారు అని తెలిపారు. 100 మందికి పైగా తమ పార్టీలో చేరారని చెప్పారు. నూతన బాధ్యతలు చేపట్టిన వారు పార్టీ నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. షేక్ మహమ్మద్ పాషా స్టేట్ ప్రెసిడెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా షేక్ అఖ్తరీ బేగం తెలంగాణ రాష్ట్ర మహిళా మైనార్టీ అధ్యక్షురాలు వారి యొక్క ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎన్సీపీ పార్టీలో అన్ని పార్టీల నుంచి, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంచుమించు 100 మంది ఇక మనకు ఎన్సీపీ పార్టీ జాయిన్ చేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు వెనుకబడినటువంటి అన్ని కుల సంఘాలని ఏకం చేస్తూ ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మద్దతుగా, అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు చేరే విధంగా మా ఒక పార్టీ కార్యకర్తలు మరియు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా డివిజన్ నుంచి అన్ని మండల అధ్యక్షులు ఈ విధంగా పనిచేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు నియమించబడినటువంటి నిజామాబాద్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ మొహమ్మద్ గౌస్కు నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొత్తగా నియమించినటువంటి షేక్ అబ్దుల్ హలీంకు నేను కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా మైనార్టీ మహిళా నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా ఫాతిమా కౌజర్ నియమించబడిన కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా ముస్లిమా ఫాతిమాని నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ మహిళా అధ్యక్షురాలకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. పార్టీలో ప్రతి ఒక్క మా ఒక కార్యకర్తలు సైనికుడు అయి పనిచేసి పేద ప్రజల ఒక పెన్నిధిలో నిలబడి వాళ్ళకు పేదింటి ఆడబిడ్డకు వరం కళ్యాణ లక్ష్మి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కులను అందజేశారు. దీంతో క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం పెళ్లి చేసిన ఆడబిడ్డ కుటుంబానికి భారం కాకుండా ఆర్థిక సహాయం కింద 1,116 రూపాయల విలువ గల చెక్కులను నగరంలో 69 మంది లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, ప్రవళిక, మమత, ప్రభాకర్, సుధీర్, వినోద్, మాస్టర్ శంకర్, వెల్డింగ్ నారాయణ, నార్త్, సౌత్ మండలం ఎంఆర్ఓలు, ఆర్ఐలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు ఆ పెళ్లికి సంబంధించిన ఖర్చుల్లో ప్రభుత్వం తరఫు నుండి కొద్ది మొత్తము సహకారం చేయడము నిజంగా ఈ సందర్భంగా తల్లిదండ్రులకు శుభాకాంక్షలు చెప్తుంటూ ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటాము. ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మొత్తంలో ఆ తల్లిదండ్రులకు సహకారం లభించాలని మేము ఆశిస్తూ ఉన్నాం. రేపు షాదీ ముబారక్ చెక్కులు కూడా సుమారు 150 చెక్కులు పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ చెక్కులు ఎవరికైతే వచ్చినా మరొకసారి వారికి
రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా బాధ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించేంత వరకు, రైతాంగ కార్మిక సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటాలను తీవ్రతరం చేయాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్ లో మంగళవారం సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోర్చా జిల్లా బాధ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ, చారిత్రాత్మక రైతు ఉద్యమ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం, రుణమాఫీ చట్టం, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించడం తదితర హామీలను నెరవేర్చడానికి బీజేపీ ప్రభుత్వం నేటికి ఏ ఒక్క చర్య తీసుకోలేదన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా జనవరి 26వ తారీఖున ఐటీఐ నుండి పాత కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ వరకు జరిగే వాహనాల ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యదర్శి సాయిరెడ్డి, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర నాయకులు దేవారాం, తెలంగాణ సంఘం నాయకులు బొంబాయి గంగారాం, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సార సురేష్ పాల్గొన్నారు. ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు పెద్ది వెంకటరామలన్న చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల పరం చేయడానికి 2014 నుండి బీజేపీ మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ అదే అమలు జరిగితే రైతు బిచ్చమెత్తుకునే పరిస్థితి, లేదా పెట్రోల్ బంక్లో పనిచేయాల్సిన పరిస్థితి, భూములు ఇచ్చి ఆ భూములలోనే ఒక పాలేరుగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని, ఒక దేశంలో ప్రపంచంలో ఒక చరిత్రాత్మకమైన ఉద్యమాన్ని ఢిల్లీ కేంద్రంగా చేసి మోడీ మెడలు వంచి డిమాండ్ల సాధన కోసం ఒక వాగ్దానాన్ని, రాతపూర్వక వాగ్దాన హామీని తీసుకోవడం జరిగింది. కానీ రైతాంగ ఉద్యమాన్ని అమరులు అనేక మంది అమరత్వం పొందారు. ఆ అమరుల సాక్షిగా కూడా మేము అమలు చేస్తామని హామీ ఇచ్చిన మోడీ రాతపూర్వక హామీని నెరవేర్చకపోవడంతో, పైగా దీనికి నాయకత్వం వహిస్తున్న నాయకులపైన ఊపా చట్టాలు పెట్టి జైల్లో పంపిస్తున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉద్యమం ఆగదు అని చెప్పడానికి అదే సమయంలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గ సాధించుకున్న చట్టాలని ఈరోజు రద్దు చేసి పారిశ్రామిక ఆదాని అంబానీలకు లాభం చేసే విధంగా చట్టాల్ని మార్చడం అనే దానికి వ్యతిరేకంగా సంయుక్తంగా 26 జనవరిన నిరసన ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ట్రాక్టర్లు, వాహనాలు కానీ దాన్ని విజయవంతం చేయాలి. అదే సమయంలో ఈ కార్మిక కర్షక ఐక్యతతోని ఫిబ్రవరి 16న పారిశ్రామిక బంధు, అట్లాగే గ్రామీణ బంధు కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేసి బంధును విజయవంతం చేసుకోవడం కోసం ఈరోజు కల్తీ కల్లుతో డబ్బులు సంపాదిస్తున్న వారు ఉన్నారు. కానీ ప్రజల ప్రాణాలతో పాటు వారి వృత్తికి వారు బాటలు వేసుకుంటున్నారు. ఎవరు ఎలాంటి సహాయం అందించకపోయినా స్వంత డబ్బులతో భూమిని కొనుగోలు చేసి ఈత వనాలను నాటి జీవనం వెల్లదిస్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని నక్కపొక్క ప్రాంతంలో 131 గీతా కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఏ ప్రభుత్వ సహాయం అందించడం లేదు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు స్వంత డబ్బులతో ఖర్చు పెట్టి కొన్ని ఎకరాలు భూమి కొనుగోలు చేసి 1000 ఈత మొక్కలను నాటారు. వాటితో వారు జీవనోపాధి పొందుతూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ గీతా కార్మిక కుటుంబాలు వేల్పూర్ మండల కేంద్రంలోని గీతా కార్మికులు ప్రభుత్వ సహాయం లేకుండా ఎక్కువ మొత్తంలో స్వంత డబ్బులు ఖర్చు పెట్టి భూమి కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతున్నారు. నాటి నుండి ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలు గడిచినా ఈత మొక్కలకి నీటి సౌకర్యాలు లేక అనేక మొక్కలు ఎండిపోవడంతో అన్ని రకాల ఇబ్బందులతో సతమతమవుతున్న జీవనోపాధి ప్రశ్నార్థకముగా అవుతుందని వాపోతున్నారు. ప్రభుత్వాలు సహకరించి కల్తీలేని కల్లు కోసం సహాయం అందించాలని కోరుతున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వం స్థలం కేటాయించి ఈత మొక్కలను అందజేసిన వాటి ఆలనా పాలన చూసేవారు కరువయ్యారు. 131 గీతా కార్మిక కుటుంబాలని ఆదుకుంటారని ఇటు ప్రభుత్వం గాని, రాజకీయ నాయకులు గాని, అధికారులు గాని తమ వంతు సహాయ సహకారాలు అందించి మా కుటుంబాల జీవనోపాధిని కాపాడుతారని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మిక నాయకులు పాకాల దామోదర్ గౌడ్, శ్రీనివాస్, మొల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు చేశారు. అందులో ఈతవనం పెంచడం జరిగింది. ఈతవనం పెంచుతున్నాం, కానీ వాటర్ సరిపోతలేదు. రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం, మా 130 కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని మాకు బోల్డర్ కానీ సిమెంట్ హౌస్ కానీ శాంక్షన్ చేస్తే మేము కరెంట్ వచ్చినప్పుడు ఆ స్టోరేజ్ చేసేసుకొని ఆ తర్వాత మాకు టైం ఉన్నప్పుడు పారించుకోవడానికి వసతి ఉంటుంది అని మేము ప్రభుత్వం నుంచి ఎటువంటిది ఆశిస్తలేము. ఈ 130 కుటుంబాలు గౌడ కులస్తులందరం ఎటువంటిది ఆశిస్తలేము, గీత కార్మికులకు కూడా. కానీ ప్రభుత్వం మాకు చేతునిస్తే మేము ప్రభుత్వం మీద ఆధారపడకుండా మా సొంత శ్రమతో మేము జీవనోపాధి పొందుతున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమైనా కానీ నాయకులైనా కానీ మాకు దయచేసి మాకు బోల్డర్ కానీ ఒక 2-3 బోల్డర్ కానీ ఒక సిమెంట్ హౌస్ కానీ మంజూరయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నాయకులు కొనుగోలు చేశారు. అందులో ఈతవనం పెంచడం జరిగింది. ఈతవనం పెంచుతున్నాం, కానీ వాటర్ సరిపోతలేదు. రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం, మా 130 కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని మాకు బోల్డర్ కానీ సిమెంట్ హౌస్ కానీ శాంక్షన్ చేస్తే మేము కరెంట్ వచ్చినప్పుడు ఆ స్టోరేజ్ చేసేసుకొని ఆ తర్వాత మాకు టైం ఉన్నప్పుడు పారించుకోవడానికి వసతి ఉంటుంది అని మేము ప్రభుత్వం నుంచి ఎటువంటిది ఆశిస్తలేము. ఈ 130 కుటుంబాలు గౌడ కులస్తులందరం ఎటువంటిది ఆశిస్తలేము, గీత కార్మికులకు కూడా. కానీ ప్రభుత్వం మాకు చేతునిస్తే మేము ప్రభుత్వం మీద ఆధారపడకుండా మా సొంత శ్రమతో మేము జీవనోపాధి పొందుతున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమైనా కానీ నాయకులైనా కానీ మాకు దయచేసి మాకు బోల్డర్ కానీ ఒక 2-3 బోల్డర్ కానీ ఒక సిమెంట్ హౌస్ కానీ మంజూరయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నిజామాబాద్ జిల్లా సాలూర జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తా రోకో నిర్వహించారు. కళాశాలకు వెళ్లడానికి ఆలస్యం కావడంతో తరగతులను కోల్పోతున్నామని ఆందోళనకు దిగారు. స్పెషల్ బస్సు వెంటనే నడపాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు స్తంభించిపోయాయి. సాలూర పరిసర ప్రాంత విద్యార్థులు ఆర్టీసీ బస్సులు సమయానికి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరంలోనే 2-3 సార్లు తమ నిరసన తెలియజేసిన ఫలితం లేకపోవడంతో ఏకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ డిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సాలూరు ప్రాంతం నుండి కళాశాల, పాఠశాల ఇతర అవసరాలకు బోధన్ పట్టణం రావాల్సి ఉంటుంది. కానీ బస్సులను సమయానుకూలంగా నడపకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి స్పెషల్ బస్సు వేయాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను సముదాయించి యత్నం చేశారు. ట్రాఫిక్ ఆంతర్యం కలగడంతో వాటిని క్లియర్ చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఇప్పటికైతే మేము 4-5 సార్లు ధర్నా చేసినాం, అయినా కానీ ఇంకా సేమ్ ఇదే జరుగుతుంది. మాకైతే ఇప్పుడు ఇక్కడ స్పెషల్ బస్ రావాలా సార్. ఇప్పుడంటే మీరు ఇలా లైట్ తీసుకున్నారు, నేను పర్వాలేదు అంటాం. ఎగ్జామ్స్ అప్పుడైతే అటు పైసలు కట్టుకుని పోతాం. బస్ పాస్ ఇచ్చే పైదు సార్. ఇప్పుడు మాకు గర్ల్స్కు బస్ పాస్ ఫ్రీ కొట్టింది, మాకు బస్ పాస్ ఫ్రీ కొట్టింది. అసలు ఆటోకి వెళ్ళాల్సి వస్తుంది మొత్తం. మాకైతే ఇప్పుడు స్పెషల్ బస్ రావాలా సార్కి. మేమైతే స్టూడెంట్స్ అందరం మీద కోరుకుంటున్నాం, స్పెషల్ బస్ వస్తే మేము హ్యాపీగా వెళ్తాం కాలేజ్కి. అయితే బాగా టైట్గా వెళ్తున్నాం సార్ కాలేజ్కి అయితే. ఇది నేను అనుకుంటున్నా సార్. బస్సు ఇప్పటిదాకా వస్తుంది, అప్పటిదాకా ఇది మా ఈ ధర్నా అనేది ఇంతే జరుగుతూ ఉంటుంది. బస్సు వచ్చిన దాకా ఈ లోపల మీడికైతే డిఓ సార్ రావాలా, మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినా కానీ ఇంకా అంతే తీసేసుకున్నాడు. ఆల్రెడీ బస్సు వచ్చింది, 2 సార్లు వచ్చింది, లైట్ తీసేసుకున్నాం. అయినా కానీ ఇంకా సేమ్ అదే సిచ్యువేషన్ జరుగుతుంది. మాకు ఇప్పుడు బస్సు వచ్చిన దాకా లేచేది లేదు. స్వాతంత్ర సమరం ఆయన చూపిన తెగువ యువతకు ఆదర్శం. జననమే కాని మరణం తెలియని నాయకుడు అని కొనియాడారు. బొర్రా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి వేడుకలు జరిపారు. భీమ్గల్ పట్టణంలో బొర్రా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు తరుణ్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధులు, ఆజాద్ హింద్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా మహనీయుని సేవలను స్మరించుకుంటూ భారత స్వాతంత్ర ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ఆంగ్లేయుల గుండెల్లో భయాన్ని రేకెత్తించిన స్వతంత్ర పోరాట యోధులు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. ఆయన జయంతిని యూత్ ఆధ్వర్యంలో వేడుకలు జరపడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యుడు నీలం రవి మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి చేసిన సేవలను జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. సుభాష్ చంద్రబోస్ ఒక విప్లవంగా ఇండియన్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించిన ఏకైక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన జయంతిలో వేడుకలలో పాల్గొనటం
యూత్ అందరం గర్వపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పురాస్తులిం బద్రి, నీలం సాధు, తోట ప్రదీప్, లక్ష్మణ్, కర్ణి నవీన్, సుకేష్, చరణ్, రాహుల్, గంగారపు రఘు, నీలం రాజు, నరేష్, వినేష్, శ్రీనివాస్ తదితరులు యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు బుర్హాన్మాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ చేసిన మన భారతదేశానికి చేసిన సేవల్ని దాన్ని అందరూ ఈరోజు గుర్తుకు చేసుకోవడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఒక విప్లవం తీర మన ఇండియన్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్లని గడగడాలంటే ఏకైక వ్యక్తి సుభాష్ చంద్రబోస్. తన జయంతిలో పాల్గొనడం యూత్ అందరం గర్వపడుతున్నాం. ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకుని బుర్హాన్మాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆయనను ఎంతగానో స్మరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించి ఆయన చేసిన అయోధ్యలోని శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా రూద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో నిర్వహించిన శోభాయాత్రలో కాల్చిన ఓ టపాకాయలు ఘర్షణకు కారణమైంది. నిప్పు రవ్వలు ఎగసిపడి ఒక వర్గం ఇంట్లో పడగా అందుకు వారు ఘర్షణకు దిగారు. సోమవారం సాయంత్రం బజరంగ్ దళ్ నాయకులు, హిందూ యువకులు అయోధ్య బాలరాముని శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో టపాకాయలు కాలుస్తుండగా నిప్పు రవ్వ ఎగిరి వచ్చి ఒకరి ఇంట్లో పడింది. దాంతో ఇరు వర్గాల మధ్య మాట పెరిగింది. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ ఖాదర్ వద్దకు వెళ్లింది. తెల్లారినాక మాట్లాడుకుందామని చెప్పగా బజరంగ్ దళ్ కార్యకర్తలు షిండే రామేశ్వర్, హరీష్ తో పాటు మరో 4 వ్యక్తులు మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే ఇరు వర్గాల వారు దాదాపు 20 నుండి 30 మంది అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారు మాట్లాడుతున్న సమయంలో కొందరు తమపై దాడి చేసి బూతులు తిట్టారని పేర్కొన్నారు. ఇందులో సర్పంచ్ ప్రమేయం ఉందని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బజరంగ్ దళ్ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, హిందూ యువకులు కోటగిరి రూద్రూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి జై శ్రీరామ్ నినాదాలతో రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ కిరణ్ కుమార్, బోధన్ రూరల్ సిఐ శ్రీనివాసరాజు, రూద్రూర్ ఎస్ఐ మహేందర్, కోటగిరి ఎస్ఐ సందీప్, వర్ణి ఎస్ఐ రూద్రూర్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బజరంగ్ దళ్ నాయకులను సముదాయించే ప్రయత్నం చేయగా వారు తమ కార్యకర్తలపై దాడి చేసినా వారిని అరెస్టు చేసేంత వరకు రాస్తారోకో విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నిరసనలో విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసారక్ పార్వతి మురళి, ప్రశాంత్ గౌడ్, బజరంగ్ దళ్ నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశమంతా హిందూ బంధువులు గ్రాండ్గా జరుపుకున్నారు. భారతదేశంలో ఎక్కడ వివిధ ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనలు జరగలేదు. కానీ మన ఇక్కడ ఆనంద్ నగర్ లో ఇది ఒక చిన్న పాకిస్తాన్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే మన వాళ్ళని బయటకు ఎలా కొట్టేస్తారు, మన వాళ్ళ మీద దాడి చేస్తారు. మన వాళ్ళు నిన్న రాముడి శోభయాత్ర చేయంగా ప్రశాంతంగా శోభయాత్ర చేస్తున్నాం. మన హిందూ బంధువుల మీద వాళ్ళు బాంబులు పెట్టారు, స్వీట్లు పంచారు, ప్రేమతోటి స్వీట్లు కూడా అందరు పంచారు. బాంబులు కూడా ఎక్కడ కూడా ఒక్కరు కూడా మస్జిద్లో పడలేదు. కానీ వాళ్ళే బాంబులు తీసుకుని మస్జిద్లో వేసుకొని ఎక్కడికి వెళ్ళి గొడవ చేయాలి, ఇక్కడ అశాంతి తగిలించాలి. కాబట్టి వీళ్ళే ఈ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఈ బాంబు తీసుకుపోయి అక్కడ వేసారు మస్జిద్లో. కావాలని మన హిందూ బంధువులని పొద్దున పిలిచి గ్రామ పంచాయతీలో దాడి చేశారు. ఇంత ముందు కూడా రుదురు ఒక నాయకుడి మీద కూడా దాడి చేశారు. సర్పంచ్ ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఇది కూడా ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా సర్పంచ్ మీద చేయాలి. మిగతా ముగ్గురు కార్యకర్తలను చేయాలి కంపల్సరీ. వీలుంటే మేము కూడా దాడి చేస్తాము. ఇళ్ళకెళ్ళి గుంజి కొడతాం మళ్ళా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.